ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పొలిటికల్ సైన్స్లో రెండు ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటున్నది. మొట్టమొదటి అంశం ఏంటంటే చాప్టర్ 1లో రాజనీతి శాస్త్రం, రెండోది సామాజిక శాస్త్రం. ఓకే, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం. నిన్నటి క్లాస్లో మనము సామాజిక శాస్త్రం అంటే ఏమిటి, అందులో ఏమేమి వస్తున్నాయి అంశాలు అనేది చెప్పుకున్నాం మనం. అందులో చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే పౌరులకు సంబంధించిన లేక పరిపాలనకు సంబంధించిన శాస్త్రము, ఈ విధంగా ఇతిహాస స్టోరీస్, ఇవన్నీ మనం సామాజిక శాస్త్రంలో చెప్పబడుతున్నది. రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం రెండింటి మధ్య తేడా ఏమిటి, రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం, తేడా లేకపోతే భేదం అంటే ఓకే. ఇందులో సామాజిక శాస్త్రం అనేది ఒక రాజనీతి శాస్త్రానికి ముఖ్యమైన అంశంగా పిలువబడుతున్నది. సామాజిక శాస్త్రం అంటే కేవలము చరిత్ర, భూగోళం మాత్రమే కాకుండా సమాజం ఎప్పుడైతే ఏర్పడదో అప్పటి నుంచి మనం సామాజిక శాస్త్రంగా పిలువబడుతున్నది. అంటే ఎప్పుడది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండే సామాజిక శాస్త్రం అనేది ఎప్పుడో అభివృద్ధి సాధించింది. అంటే ఎప్పుడో ఏర్పడ్డదని ఎవరు చెప్పారని? అరిస్టాటిల్, ద గ్రేటెస్ట్ అంటే ముఖ్యమైన ప్రజాస్వామ్య పితామహుడుగా పిలుస్తున్నటువంటి అరిస్టాటిల్ ఎప్పుడు ఎక్కడ ఏర్పడినాడు? అరిస్టాటిల్ గ్రీస్ అనే ఒక చిన్న దేశంలో అతను సమాజ శాస్త్రాల గురించి, సామాజిక శాస్త్రం, సమాజ శాస్త్రం ఒకటి, సామాజిక లేదా సమాజం అంటే ఏమిటి? ప్రజల యొక్క సమూహము, సమాజంగా పిలువబడుతున్నది. ఆ సమాజానికి సంబంధించిన పౌర అధికారాలు, పౌరుల విధులు, బాధ్యతలు, వారి యొక్క కర్తవ్యాలను గురించి తెలియజేస్తున్నటువంటి శాస్త్రమే సామాజిక శాస్త్రంగా మనము పిలువబడుతున్నది. సమాజం అంటే ఏంటంటే పౌరుల సమూహము. కుటుంబం అంటే ఏంటి? ఇక్కడ ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రులు ఇంకా చిన్న పిల్లలు ఎంత ఉన్నారో వాటిని ఏమంటారో కుటుంబం వేసుకుంటాం. సమాజం అంటే ఏంటి? కొన్ని వందల కుటుంబాలు కలిస్తే లేదా ప్రజలందరి ఒకే నిర్దిష్ట భూభాగంలో ప్రజల యొక్క సమూహంనే సమాజం అని పిలుస్తారు. దీని యొక్క నిర్వచనం ఏంటంటే, సమాజం అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట భూభాగంలో ప్రజల సమూహం అంటే ప్రజలు వారి యొక్క వృత్తి, కళాకారులు లేదా ప్రజలకు సంబంధించిన వారి చేసేటువంటి కార్యకలాపాలు, ప్రభుత్వానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి సంస్థలు, వాటిని ఏమంటుంటే సమాజంగా పిలవడం జరుగుతున్నది. ఒక నిర్దిష్ట విభాగంలో ప్రజల యొక్క సమూహమే సమాజం. సొసైటీ, సోషల్ స్టడీస్. ఓకే, రకరకాల పేర్లు పిలవడం జరుగుతుంది సామాజిక శాస్త్రం. ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే, రాజనీతి శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? రాజనీతి శాస్త్రం అనేది ప్రజలందరితో అంటే ప్రజల యొక్క అంగీకారంతో, ప్రజల అంగీకారం అంటే ప్రజల ఆమోదం లేదా ప్రజల యొక్క గుర్తింపు పొందిన ప్రజల అంగీకారంతో ఏర్పడినటువంటి, మనము తయారు చేస్తున్నటువంటి, పరిపాలన చేస్తున్నటువంటి శాస్త్రంలో రాజనీతి శాస్త్రంగా పిలవడం జరుగుతున్నది. రెండోది సామాజిక శాస్త్రం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే అరిస్టాటిల్ సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం రెండు ఎప్పుడో అభివృద్ధి చెందినవని చెప్పాడు. ఇప్పుడు 4వ శతాబ్దంలో ఏ దేశంలోని? గ్రీస్ అనే ఒక చిన్న దేశంలో. ఓకే, తర్వాత అంశం ఏంటంటే రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం. రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం. సామాజిక శాస్త్రం అనేది ఒక మొక్క వలె, ఎలా అయితే ఒక మొక్క పెద్ద వృక్షమై విధంగా కాండాలు తర్వాత చిన్న చిన్న మొక్కలుగా ఎదుగుతున్నదో, అదేవిధంగా సామాజిక శాస్త్రం కూడా ఒక మహావృక్షం వలె. ఆ మహావృక్షంలో ఉన్నటువంటి మొట్టమొదటి భాగము, మహావృక్షం ఉన్నటువంటి ఒక
కాండంగా పిలువబడుతున్నటువంటి శాస్త్రము రాజనీతి శాస్త్రం. రాజనీతి శాస్త్రాన్ని గురించి రకరకాల వేత్తలు, రకరకాల మానవతా దృక్పథానికి సంబంధించిన వేత్తలు వాళ్ళ యొక్క నిర్వచనాన్ని తెలియజేశారు. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే రాజనీతి శాస్త్రం అనేది ఎప్పుడు ప్రజలతో మమేకమైనటువంటి శాస్త్రంగా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇందులో సమాజంలో ఉన్నటువంటి అంటే మన యొక్క అలవాట్లు, సంస్కృతి రెండో అంశం వస్తుంది, మొదటి అంశం వస్తుంది. రెండింటి మధ్య తేడాలు, రెండింటి మధ్య భేదాలు వస్తుంటే సామాజిక శాస్త్రంలో సంస్కృతి ప్రజల యొక్క సంస్కృతి అంటే ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మరియు వారి యొక్క అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు అలవాట్లు అభిరుచులు అలవాట్లు. తర్వాత మూడోది ఏమొస్తుంది అంటే ఇందులోనే కంటిన్యూగా మనము సంస్కృతి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక దేశానికి ఇంకో దేశానికి ఉన్నటువంటి సాంప్రదాయాలు, అలవాట్లు ప్రజల అలవాట్లు అంటే ఇక్కడ ఒక్కొక్కరి యొక్క అలవాట్లు ఒక విధంగా ఉండడం జరుగుతుంది. అభిరుచులు సాంప్రదాయాలు అలవాట్లు. ఆయన నెక్స్ట్ తర్వాత రాజకీయవేత్తలకు సంబంధించిన నియమ నిబంధనలు, రాజకీయ సరణీకరణ లేదా రాజకీయ సరణి ఇలా అయినా ఒకటే. ఓకే, వాటికి సంబంధించినన్ని కూడా మనము సమాజ శాస్త్రంలో అంటే సామాజిక విభాగంలో తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం రెండు కూడా సామాజిక శాస్త్రంలో మొదటి భాగంగా రాజనీతి శాస్త్రం పిలువడం జరుగుతున్నది. మొదటి భాగం అంటే ఏంటంటే ఇక్కడ సామాజిక శాస్త్రం లేకపోతే రాజకీయ శాస్త్రం ఉండదు, రాజకీయ శాస్త్రం లేకపోతే సామాజిక శాస్త్రం ఉండదు. అంటే అవినాభాస్ చూసుకో అంటే ఏమిస్తుందంటే ఇక సామాజిక శాస్త్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి భాగం రాజనీతి శాస్త్రం. ఓకేనా, మొదటి భాగంగా పిలవడం జరుగుతున్నది. ఓకే, రాజనీతి శాస్త్రంలో మొట్టమొదటిగా సరిగా పౌరుల యొక్క అధికారములు అంటే పౌరులకు సంబంధించిన వారి యొక్క అభిప్రాయాలు కానీ లేక పౌరులకు సంబంధించిన సేకరణ కానీ వారి యొక్క విలువలతో కూడుకున్నటువంటి శాస్త్రము. ఏ శాస్త్రం అది? రాజనీతి శాస్త్రం. అంటే ముఖ్యమైన పదంగా దేని చూస్తారంటే విలువలు, వాల్యూస్ లేదా విలువలతో కూడుకున్న ప్రజల విలువలతో కూడుకున్న భేదాభిప్రాయం లేకుండా విలువలతో కూడుకున్న భేదాభిప్రాయం లేకుండా అంటే లింగ భేద జాతి స్త్రీ పురుష భేదం లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా విలువలతో కూడుకున్న శాస్త్రమే ఏ శాస్త్రం? రాజనీతి శాస్త్రం. సామాజిక శాస్త్రము రాజనీతి శాస్త్రం పదేపదాలుగా పిలవడం జరుగుతున్నది. రెండు కూడా ఒకటే అంశం, బట్ కానీ రెండింటి యొక్క సిస్టమ్ అంటే వాటి యొక్క విధానాన్ని వేరువేరుగా చూపడం జరుగుతున్నది. క్రీస్తు 4వ శతాబ్దంలోనే సామాజిక శాస్త్రం అనేది ఎంతో అభివృద్ధి సాధించినది. పశ్చిమ దేశాలలో అంటే ఏమిటి? ఇక్కడ పశ్చిమ ఆసియా ఖండంలో వెస్టర్న్ ఏషియా దేశంలో చూస్తాం, సౌదీ అరేబియా. అదేగా రెండోది ఏంటంటే ముఖ్యమైన అంశం ప్రభుత్వ రెండు రకాలు. ఒకటి ఇందులో ఇవే కాకుండా రాజనీతి శాస్త్రం సామాజిక శాస్త్రంలో రెండు రకాల ప్రభుత్వాలు ఉండడం జరుగుతున్నది. ఒకటి ఏంటంటే రెండు రకాల ప్రభుత్వాలు ఉండడం జరుగుతున్నది. ఒకటి ఏంటిది? కమ్యూనిస్టు ప్రభుత్వం, కమ్యూనిస్టు కంట్రీస్ అనిపిస్తుంటాం, కమ్యూనిస్టు కంట్రీస్. రెండవది ప్రజాస్వామ్య, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే కమ్యూనిస్టు ప్రజాస్వామ్యం. రెండు రకాల ప్రభుత్వంను ఎందులో భాగంగా పిలుస్తామంటే సామాజిక శాస్త్రంలో బాగా పిలవడం జరుగుతుంది. సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం,
వాటిని మళ్ళీ ఎన్నుకోవడం విధంగా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. మేధా సంపత్తి పరమైన అంటే ఆలోచన విధానంగా సంబంధించిన అనేక తత్వవేత్తలు కమ్యూనిస్ట్ గురించి తెలియజేయడం జరుగుతున్నది. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కార్ల్ మార్క్స్, ది గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ కార్ల్ మార్క్స్. ఇతను కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ అంటే ఏంటిది, ఏ కమ్యూనిజం అని దేనికి తెలియజేయడం జరుగుతున్నది. ఓకే, ప్రజల నుంచి ఎన్నుకోబడిన ఒక నాయకుడు లేదా ఒక వ్యక్తి అతని యొక్క అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రతిరోజు తన యొక్క అలవాట్లను ప్రభుత్వాన్ని కానీ లేదా ఇతర మార్గానికి దిక్సూచిగా ఏర్పడినటువంటి ప్రభుత్వమే కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా కార్ల్ మార్క్స్ తెలియజేశాడు. అంటే ఇతను కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి పితామహుడుగా పిలువడం జరుగుతున్నది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి పితామహుడుగా. రెండవది ప్రజాస్వామ్య, ప్రజాస్వామ్య ప్రభుత్వం, డెమోక్రటిక్ గవర్నమెంట్. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలదే అధికారం, ప్రజలే ఇందులో కర్త కర్మ క్రియ. అంటే చరిత్ర, వర్తమాన, భవిష్యత్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్స్. ఓకే, అంటే వర్తమాన, చరిత్ర, భవిష్యత్తు సంబంధించిన అధికారాన్ని కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే భాగస్వామ్యులు. ప్రజలు లేకపోతే ఏ ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కాలేదు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి సౌకర్యాలు లేదా సహాయాలు ఏర్పాటు చేయడం. సౌకర్యం అంటే ఇక్కడ రోడ్డు వసతి లేకపోతే రోడ్డు వసతిని ఏర్పాటు చేయడం, మంచినీటి వసతి కానీ లేకపోతే త్రాగునీటి, ఇంకా ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు, ప్రజలకు సంబంధించిన అవసరాలు. అనేక అవసరం ఏంటిది. ఓకే, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి సంబంధించినవి. అంటే ఇందులో గొప్ప రెండు కమ్యూనిస్ట్ ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏది ఎక్కువగా మనకు చెల్లించబడుతుందంటే దానికంటే ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ప్రజలకు నేరుగా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం జరుగుతుంది. కానీ కమ్యూనిస్టు ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా కాకుండా ఒక నాయకుడిని ఎన్నుకొని అతని ద్వారా చేసేటువంటి పరిపాలన. ఒక ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే మనకు రష్యా, సోవియట్ యూనియన్. అంటే రష్యా అనేది చాలా పెద్ద దేశము. ఆ దేశంలో ఉన్న ప్రభుత్వమే కమ్యూనిస్టు ప్రభుత్వం. కొరియా, రష్యా, తర్వాత ఇండియా పక్కన నుండి చైనా, ఇవన్నీ దేశాలు ఎందులోకి వస్తుంటాయి, కమ్యూనిస్టు ప్రభుత్వానికి కింద వస్తుంటాయి. ఓకే, ఇందులో సామాజిక శాస్త్రంలో మనకు వచ్చేటువంటి అంశాలు ఏమిటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే ప్రజలకు సంబంధించిన పరిపాలన, దాంతోపాటు ఎథిక్స్ అంటే ఇతిహాసాలు సిస్టమ్, ఇతిహాసాలు, గ్రంథాలయాలు, తర్వాత కార్మికులు, తర్వాత ఇంకేస్తారు వారి యొక్క పరిశ్రమలు, ఇవన్నీ ఇందులోకి వస్తున్నాయంటే సొసైటీలో ఒక భాగంగా పిలవడం జరుగుతున్నది, సమాజంలో ఒక భాగంగా పిలవడం జరుగుతున్నది. అంటే సమాజం అంటే కేవలము ఒక దేశానికి మాత్రమే కాకుండా అది ఒక నిర్దిష్ట భూభాగం అనేది ఎంత మేర వ్యాపించి ఉన్నదో ఆ భూభాగంలో వివిధ రకాల ప్రజలు సమూహము గుంపులుగా ఉండడం జరుగుతున్నది. అంటే వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పనిముట్టు అనేది, వారి యొక్క భాషకు సంబంధించిన, కళలకు సంబంధించిన, ముఖ్యంగా చెప్పబడుతున్న అంశం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు. ఈ రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నట్టు. ఓకే, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వాటన్నిటిని తెలియజేసేటువంటి శాస్త్రమే సామాజిక శాస్త్రం, సమాజం. ఓకే, ఇందులో ఉన్నటువంటి చివరి అంశం ఏమిటంటే సామాజిక శాస్త్రంలో ఇవే కాకుండా ఇంకేం అవసరం ఉంటాయి కదా, ఇతిహాసాలు. నెంబర్ 4 వస్తుంది ఇతిహాసం. కళలకు సంబంధించిన శాస్త్రము. ఇతిహాసం కళలకు సంబంధించిన శాస్త్రం, కళలకు సంబంధించిన శాస్త్రం. ఓకే, కళలకు సంబంధించిన శాస్త్రం, ఇతిహాసం, ఇవి కూడా సామాజిక శాస్త్రంలో ఒక భాగంగా పిలవడం జరుగుతున్నది. రాజనీతి శాస్త్రం, పౌర శాస్త్రం రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది. సామాజిక శాస్త్రం నుంచే ఇవన్నీ విడిపోవడం జరిగి, అంటే విడిపోవడం అంటే ఇక్కడ మొత్తం విడిపోవడం కాదు, అంటే సామాజిక శాస్త్రంలోనే ఒక ముఖ్యమైన భాగంగా
సామాజిక శాస్త్రంలో ఒక మహావృక్షం ఎలా అయితే పెద్ద ఉంటుందో దాని నుంచి కాండాలు చిన్న చిన్న చెట్లను ఎట్లా మూతాయో సేమ్ అదే విధంగా సామాజిక శాస్త్రంలో అనే ఒక పెద్ద విభాగం నుండే ఉన్నటువంటి మరొక భాగం ఏంటంటే రాజనీతి శాస్త్రం. ఓకే, ఈ రాజనీతి శాస్త్రంలో ప్రజల అంగీకారం లేకుండా ఏ రాజ్యం కూడా విజయవంతం కాలేదు. అంగీకారం అంటే ప్రజల ఆమోదయోగ్యము, అంటే ప్రజల మన్నిక, అలా ప్రజలకు ఎన్నుకోవడం ఇలా రకరకాలుగా పిలవడం జరుగుతున్నది. మొదటి భాగం ఏంటంటే ప్రజల అంగీకారము. రెండో భాగం ఏంటిది? విలువలు భేదాభిప్రాయాలు లేకుండా ఉండడం. భేదాభిప్రాయాలు లేకుండా చూడుట. భేదాభిప్రాయాలు అంటే దాని ఏమంటారంటే మనము తక్కువ ఎక్కువ కాకుండా, ఒకరు తక్కువ ఒకరు కాకుండా భేదాభిప్రాయం లేకుండా అందరూ సమానమే, అంటే ప్రజల దృష్టిలో అందరూ సమానమే. న్యాయస్థానం తీసుకున్నాం, ఇంకో ఏంటంటే న్యాయస్థానం. న్యాయం అనేది అందరికీ సమానంగా చేయవలను, ఒక తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా చూడడం. ఇవి రెండు కూడా సామాజిక శాస్త్రము రాజనీతి శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలుగా పిలవడం జరుగుతున్నది. పోలికలు, సామీప్యాలు, భేదాలు, తేడాలు. ఇవి ఇందులో రాజనీతి శాస్త్రము చరిత్రకు భేదాలు ఏమిటిది? రాజనీతి శాస్త్రం చరిత్ర రిలేషన్, దాని యొక్క రిలేషన్ ఏంటిది? అదేగా రాజనీతి శాస్త్రము పౌర శాస్త్రము దాని యొక్క రిలేషన్ ఏంటిది? పౌర శాస్త్రం రాజనీతి శాస్త్రం. అదేగా రాజనీతి శాస్త్రము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్లీ పొలిటికల్ లీడర్స్, అంటే పౌర పరిపాలనకు సంబంధించిన శాస్త్రం మధ్య తేడాలు ఏమిటి? అదే రాజనీతి శాస్త్రము సామాజిక శాస్త్రం చరిత్ర, పౌరశాస్త్రము పరిపాలన సంబంధించిన అర్థశాస్త్రము. విధంగా వాటి మధ్య సామరూప్యాలు, పోలికలు, తేడాలు ఈ ఫస్ట్ లెసన్ మనకు ఎక్కువగా వస్తుంటాయండి. రాజనీతి శాస్త్రము, సామాజిక శాస్త్రం. రాజనీతి శాస్త్రంలో రాజ్యం అంటే వేటను పిలుస్తారు. రాజ్యం అంటే ఏంటిది? ఇక్కడ రాజ్యం అంటే ఒక ప్రాంతం, అంటే ఇక్కడ దాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టేట్ అని కూడా పిలుస్తారు, స్టేట్. ఓకే, ఈ రాజ్యంలో ప్రజల వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలు కానీ లేక ఇతరత్ర సదుపాయములు, సేవలు, ముఖ్యంగా చెప్పబడుతున్నది ఏంటంటే విలువలు, సేవలు. విలువలు తర్వాత సేవలు. సేవలు అంటే ఏంటి? ఇక్కడ ప్రభుత్వం ప్రజలకు చేసేటువంటి సేవ, తర్వాత ప్రజలు కూడా ప్రభుత్వానికి చేసేటువంటి సేవ. అంటే ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉండడం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉండడం, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉండడం. అంటే విలువలు సంబంధించిన సేవలు ఒకదానితో ఒకటి లింక్ అని కనెక్ట్ కలిగా సరిగా ఉండడం. ఓకే, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం. అంటే ఇక్కడ నిన్న మనం చెప్పినటువంటి అంశంలో సామాజిక శాస్త్రం అనేది కేవలము సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంస్కృతి మాత్రమే కాకుండా వారి యొక్క అలవాటు, కళలు, సాహిత్యాలు, ఇతిహాసాలు కూడా ఇందులో ఒక భాగంగా పిలవడం జరుగుతుంది. ఈ సామాజిక శాస్త్రం మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఏది అంటే సామాజిక శాస్త్రం. సామాజిక శాస్త్రం తర్వాతనే రాజనీతి శాస్త్రం ఆవిర్భవించింది. ఎందుకనగా మానవుడు సంఘజీవి, అంటే మానవుడు ఒంటరిగా జీవించలేడు, అతను సంఘజీవి మరియు రాజకీయవేత్త కూడా. రాజకీయ తత్వవేత్త కూడా. ఎందుకనగా రాజకీయానికి సంబంధించిన రాజకీయంతో కూడుకున్నటువంటి విధులు, మన రాజకీయంలో ఉన్నటువంటి ప్రత్యక్ష లేక కొన్ని సందర్భాల్లో పరోక్ష సంబంధాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పౌరుడు. అతనికి ఉన్నటువంటి విలువలు కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశంగా పిలవడం జరుగుతుంది. విలువలు, వాల్యూస్ అండ్ సేవలు, అడ్మినిస్ట్రేషన్, సర్వీస్. ఈ విధంగా సేవ, అదే సేవ ఎలా ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి అంటే సేవ ఎప్పటికీ కాకుండా కొద్ది రోజులు మాత్రమే ఉండడం జరుగుతున్నది కొన్ని సందర్భాల్లో. ఎందుకనగా ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువ మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే ప్రజా వ్యతిరేకత అనేది కూడా ముఖ్యమైన అంశంగా పిలవడం జరుగుతున్నది. అంటే కొన్ని సందర్భాల్లో ప్రజల
మెప్పును పొందడానికి చేసేటువంటి సదుపాయాలు కానీ చేసేటువంటి వేరే ఇతర కారణాలు కానీ అనుకూలంగా జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో ప్రజా వ్యతిరేకత కూడా ఇందులో ఒక భాగంగా పిలువజరుగుతుంది. అంటే ఇక్కడ ఈ చాప్టర్లో రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం ఈ రెండు మనకు ముఖ్యమైన శాస్త్రాలుగా పిలువజరుగుతున్నది. అంటే దాని యొక్క నిర్దిష్ట కార్యకలాపాలు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా మనకు వారి యొక్క పరిపాలన స్వీకరించాలి, నిర్వచనం, కార్యకలాపము, ఈ విధంగా రకరకాల పేరుతో పిలువజరుగుతున్నది రాజనీతి శాస్త్రం. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుందంటే కన్క్లూజన్ అంటే ఏంటంటే ఇక్కడ సరళీకరణ. లాస్ట్ చెప్పబడుతున్న అంటే అంశం ఏంటంటే ఈ రెండు శాస్త్రాలు కూడా ఒకదానితో ఒకటి కలిగి ఉన్నది. రెండోది ఏంటంటే రెండు రకాల ప్రభుత్వాలు కలిగి ఉన్నది ప్రపంచం మొత్తం కూడా. ఒకటి ఏంటంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ అండ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. రెండోది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రజాస్వామ్యం. ఒక్కో దేశం ఒక్కో విధమైన ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది కూడా. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కూడా ఫెయిర్ సందర్భంలో ఉన్నది. కాకపోతే ఈ రెండు కూడా మనకు ముఖ్యమైన అంశంగా ఈ శాస్త్రంలో చెప్పబడుతున్నది. సమాజ శాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో. ఓకే, రాజనీతి అంటే ఇక్కడ కేవలం రాజ్యానికి మాత్రమే కాకుండా ఒక దేశానికి సంబంధించిన ఒక దేశ పరిపాలన విభాగాలు, అందులో మనకు ఇంకో ముఖ్యమైన అంశం ఏమొస్తుందంటే చరిత్రకు సంబంధించిన ఉద్యమాలు కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశంగా పిలవడం జరుగుతున్నది. ఉద్యమాలు కూడా. ఉద్యమం అంటే ఏంటంటే మీకు తెలుసుకోవాలి, తెలంగాణ ఉద్యమం జరిగినది, తెలంగాణ రాష్ట్రం వచ్చినది. ఉద్యమం అంటే ఏంటి, ఇక్కడ బ్రిటిష్ వర్గాలకు జరిగినటువంటి పరిపాలన, పోరాటం. ఉద్యమం అంటే ఏంటి, ఇక్కడ పోరాటం లేదా యుద్ధం. పోరాటం లేదా యుద్ధం, వారి యొక్క పోరాటం, ప్రజల పోరాటం, పోరాటమే యుద్ధం. అంటే ఉద్యమ కాలం నాటి చారిత్రక సంస్థాగతులు, చారిత్రక విశేషాలు, చరిత్రకు సంబంధించిన ఆచార వ్యవహార సాంప్రదాయ కట్టుబాట్లు, అలవాట్లు, కళలు, ఇవన్నీ ఉద్యమము, ఇవన్నీ ఇందులోకి వస్తుంటాయి. రాజనీతి శాస్త్రానికి సంబంధించినవి పదాలు, రాజనీతికి సంబంధించిన ముఖ్యమైన భావాలు మరియు రాజనీతికి సంబంధించిన వైరుధ్యానికి సంబంధించినటువంటి తేడాలు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. సో కావున రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం అనేది ముఖ్యమైన అంశంగా పిలువబడుతున్నది. అదేవిధంగా సామాజిక శాస్త్రంలో చారిత్రక అంశాలు, అర్థశాస్త్రానికి సంబంధించిన అంశములు కూడా ఇందులో ఒక ముఖ్య భాగంగా పిలువబడుతున్నది. అర్థశాస్త్రానికి సంబంధించిన ద్రవ్యోల్బణం, ద్రవ్యం సంబంధించిన వాటి అంశాలు కూడా ఇందులో ఒక ముఖ్య భాగంగా పిలువబడుతున్నది. సో రాజనీతి శాస్త్రమైన తర్వాత సామాజిక శాస్త్రంలో ఉన్నటువంటి వైరుధ్యాలు, తేడాలు, పోలికలు అనేవి మనకు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగాను, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా కూడా కనబడడం జరుగుతుంది. ఉద్యమం, పోరాటం, యుద్ధం తీసుకుంటాం. సో తర్వాత అంశం ఏంటంటే సామాజిక శాస్త్రం అనేది రాజనీతి శాస్త్రం. రాజనీతి శాస్త్రంలో పౌరులకు సంబంధించిన పరిపాలన ఏ విధంగా ఉండాలి, రాజనీతి శాస్త్రంలో రాజ్యాంగం అనేది ఎలా గుర్తించబడ్డది, రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు, రాజ్య పరిపాలన, ఆ రాజ్యానికి సంబంధించిన సరళి అంటే ఇక్కడ రాజ్యానికి సంబంధించిన దానికి ముఖ్యమైన అంశం, ఇవన్నీ కూడా ఇందులో వస్తున్నాయంటే రాజనీతి శాస్త్రంలో ముఖ్యమైన అంశంగా వినడం జరుగుతున్నది. దీంతో పాటు ఇంకేమొస్తాయంటే మనకు వీటితో పాటు రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం ఇవి మాత్రమే కాకుండా మనకు వచ్చేటువంటి పరిపాలనలో ఒకటి ఉదాహరణ చెప్తాము. ఒకటి ఏంటంటే రాజనీతి శాస్త్రంలో ఎక్కువగా సాంస్కృతిక సంప్రదాయాలు అంటే సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థిక అంశములు ఎక్కువ కనబడుతున్నది. భౌగోళిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధించిన అంశాలు లేదా విషయాలు ఇందులో ఎక్కువగా కనబడుతుంటాయి. రాజనీతి శాస్త్రంలో సాంస్కృతిక,
భౌగోళిక ఆర్థిక అంశాలు లేదా విషయాలు. ఇవి మనకు ఎక్కువగా రాజకీయ శాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే సామాజిక శాస్త్రంలో ఇందులో సాంస్కృతిక భౌగోళిక ఆర్థిక అంశాలనే నీళ్ళమే ఉంటే సామాజిక శాస్త్రంలో సమాజంలో ఉన్నటువంటి ఆచారాలు, ప్రజల యొక్క ఆచారాలు, కట్టుబాట్లు, వారి యొక్క కట్టుబాట్లు, తర్వాత భాషా విధానాలు, తర్వాత ఇంకా వస్తుంటాయి కళలు. ఓకే, ఇవి కూడా మనకు ఎక్కువగా సమాజ శాస్త్రంలో ఎక్కువ కనబడుతుంటాయండి. అంటే వెరీ మధ్య పోలిక తేడా. ఓకే, ఇందులో సాంస్కృతిక భౌగోళిక ఆర్థిక అంశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇందులో సామాజిక శాస్త్రం సంబంధించిన ఆచారాలు, కట్టుబాట్లు, భాష మరియు విధానాలు, వాటి యొక్క కళలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఓకే స్టూడెంట్స్, రేపటి క్లాస్లో మనకు స్టేట్ రాజ్యము తర్వాత వాటి పరిపాలన ఏ విధంగా ఉన్నది అనేది రేపటి క్లాస్లో మనం చెప్పబడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.